హలో వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని అనుకుంటూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్యాన్సీ సేమియా ఉప్మా అనమాట. ఈవినింగ్ స్నాక్స్కి, అలాగే జున్నుబాబుకి ఏమో స్వీట్ పొటాటోస్ బాయిల్ చేస్తున్నాను. సో ఈ ఉప్మా కావాల్సింది ముందుగా అల్లం ముక్కలు తరిగి పెట్టుకున్నాను, అలాగే గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఇవి సన్నటివి అనమాట, చాలా కారంగా ఉంటాయి కదా, అందుకని 1.5 తీసుకున్నాను. అండ్ ఈ టైప్ ఆఫ్ ఉప్మాకి ఆనియన్స్ సన్నగా పొడుగ్గా తరుక్కుంటే బాగుంటాయి అనమాట. తర్వాత క్యారెట్ కడిగి తీసుకున్నాను, పీల్ చేసి గ్రేట్ చేశాను. ఏంటంటే క్యారెట్కి ఎంత కడిగినా కూడా తినేటప్పుడు కసకసమని ఇలా ఇసుక తగులుతూ ఉంటుంది కదా, అందుకు అలా ఉండకుండా కడిగేసి గ్రేట్ చేసేసాను అనమాట. తర్వాత టమాటా ముక్కలు కూడా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. ఇలా తరిగేసుకుని ఇలా అయితే పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మినప్పప్పు, ఆవాలు, అలాగే శనగపప్పు వేసి వేయించాను అనమాట. ఏంటంటే మూకుడు అలా ఉంది అని అనుకోకండి, అంతకుముందు అందులో పప్పు పోపు పెట్టాను, అందుకు మళ్ళీ అందులోనే చేసేసరికి అలా మారిపోయింది అనమాట. ఓకేనా. సో అవి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసి వేయించిన తర్వాత ఫస్ట్ ఆనియన్ వేసాను, వేయించాను. తర్వాత మనకి క్యారెట్ తురుము వేసాను, తర్వాత టమాటో పీసెస్ వేసాను. వేయించుకున్నాక ఇవి ఈజీగా మగ్గడానికి కొంచెం అంటే కొంచెం పసుపు వేసాను. అది వేసిన తర్వాత గ్రీన్ పీస్ అనేవి తీసుకున్నాను అనమాట. ఈ ఉప్మాకి గ్రీన్ పీస్ వేస్తే చాలా బాగుంటాయి బఠానీలు, అందుకని నేను బఠానీలు ఎక్కువ తీసుకుని శనగపప్పు తగ్గించేసాను అనమాట. సో మనం బఠానీలు ఎప్పుడూ కూడా ఎండింగ్లో ఇంకా వాటర్ పోస్తాం అన్నప్పుడే తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రీజర్ నుంచి తీస్తాం కాబట్టి వాటికి అంటుకున్న ఐస్ గడ్డలు అవన్నీ వాటర్ కింద మారుతాయి కాబట్టి. ఓకేనా. సో అవి కూడా బాగా వేయించేసుకున్న తర్వాత వాటర్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నేను అందాజుగానే చేస్తున్నానండి, నేను ఎప్పుడు కూడా అందాజుగానే చేస్తాను. ఓకేనా. సో వాటర్ కూడా దానికి తగ్గట్టు తీసుకుని పోసేసాను. పోసిన తర్వాత అది మరుగుతుంది కదా, ఆ మరుగుతున్నప్పుడు కాసేపు 5 మినిట్స్ అలా మరగనిచ్చి ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మరగనిచ్చి ఆ తర్వాత రోస్టెడ్ వర్మిసెల్లి అయితే నేను తీసుకున్నాను. రోస్టెడ్ ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది, అండ్ ఉప్మా ఒకవేళ చల్లారినా కూడా పొడిపళ్ళాడుతూ ఉంటుంది, తినడానికి బాగుంటుంది అని ఉద్దేశంతో సో రోస్టెడ్ వర్మిసెల్లి వేసేసుకున్నాను. అది కూడా అందాజుగా వాటర్కి సరిపడా తీసుకున్నాను అనమాట. తీసుకుని వేసి కలిపేశాను. ఏంటంటే కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే ఒకసారి తక్కువ అవుతుంది, ఒకసారి ఎక్కువ అవుతుంది. అదే అందాజుగా చేస్తే కరెక్ట్గా సరిపోతుందని నా ఫీలింగ్. సో ఇక్కడ సేమియా అయితే దగ్గర పడుతుంది అనమాట. ఇంకాసేపు ఉంచేసి మనం తర్వాత కట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమే. ఆ తర్వాత జునుబాబుకి వీక్లీ 2 టైమ్స్ స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేసి పెడతానమాట, కొంచెం పుష్టిగా ఉంటాడు కదా అనేసి. సో ఇదండి ఈ రోజుకి లాంగ్లో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకునేంత వరకు బాయ్.